నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలో వైసీపీ నాయకుల్లో టెన్షన్ మొదలైన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఆయన ఢిల్లీ పర్యటన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది. మరి విలేకరులు అడిగిన ప్రశ్నలకు కొన్ని సంచలనమైనటువంటి సమాధానాలు ఆయన చెప్పారు. ముఖ్యంగా ఆదాని జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఏదైతే ఉందో ఇది ముఖ్యమంత్రితో చర్చించి చట్టపరంగా నిర్ణయాలు తీసుకుంటామని ఇప్పటికే ఇటు విలేకరుల నుంచి ఇటు ప్రజల నుంచి కూడా ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఖచ్చితమైన చర్యలు ఉండబోతాయని కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. ఇక అది కూడాను ఢిల్లీ పడిన తర్వాత ఆయన వ్యాఖ్యలు చేయడం మరీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో మరి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, మరి యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది కూటమి గవర్నమెంట్ నుంచి అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, పవన్ కళ్యాణ్ గారు నిన్న ఢిల్లీ పర్యటనకు వెళ్ళడం జరిగింది. సో ఎప్పుడైతే అంటే గతంలో కూడా మనం చూసాం, ఎప్పుడు చంద్రబాబు గారు వెళ్ళినా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా కూడా వైసీపీ నాయకుల్లో కొంచెం టెన్షన్ మొదలవుతూ ఉంటుంది. సో ఈసారి ఇంకా ఆదాని జగన్మోహన్ రెడ్డి వ్యవహారం బాగా హాట్ టాపిక్ అవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ అంశం ఏమైనా చర్చకు వచ్చే అవకాశం ఉందా అని చెప్పి ఆలోచించారు. దానికి అనుగుణంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడైతే ఢిల్లీ పర్యటన తర్వాత ఆయన మీట్లో చెప్పడం జరిగింది ప్రెస్కి. సో దీనికి శాంతి భద్రతలు నా పరిధిలో లేవు కాబట్టి చంద్రబాబు గారితో చర్చించి ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటాము అని చెప్పి సో పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారు. అంటే మొన్న ఈ మధ్య చూసాము సోషల్ మీడియా సైకోల గురించి కూడా ఆయన ఒక వ్యాఖ్య చేసిన తర్వాత చర్యలు వెంటనే స్టార్ట్ అయిన సందర్భం. మరి ఈసారి ఎలాంటి యాక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే అవకాశం ఉంది, మీరేం చెప్తారు పవన్? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఢిల్లీలో మాట్లాడిన విషయాలు చూసుకుంటా ఉంటే మామూలుగా ఎవరైతే పాత్రికేయ మిత్రులందరూ అడిగారో దానికి సమాధానంగా వాస్తవ పరిస్థితి చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే జరుగుతున్న విషయాల మీద మీరన్నట్టు గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఈ సామాజిక మాధ్యమాల్లో ఉన్నటువంటి కొన్ని వ్యాఖ్యలకు సంబంధించి రాతలకు సంబంధించి చర్యలు ఉపక్రమించారు, జరుగుతూ ఉన్నాయి, వేగవంతం కూడా అవుతూ ఉన్నాయి. ఆ భయం వాళ్ళకు వెంటాడుతూ ఉంది. మళ్ళీ ఇప్పుడు సహజంగానే మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఢిల్లీ వెళ్ళారనుకోండి, ఇక్కడ వీళ్ళకి జరిగిన 5 సంవత్సరాలు రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాల మీద దోపిడీల మీద ఏమి తీసుకెళ్ళి అక్కడ చూస్తున్నారో అనే భయం అనేది మాత్రం వాళ్ళలో ఉంది. అది కనపడతానే ఉంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళ మీద ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే చట్ట ప్రకారం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. ఎవరినైనా ఒకళ్ళు కనుక అదుపులో తీసుకుంటే చక్కని ఆధారాలతోటి మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చే విధంగా లేకుండా చేయాలని చెప్పి తలంపుతోటి వీళ్ళు అన్నీ సేకరిస్తున్నారు. తెలుసు చాలామంది అవినీతి చేశారని సంగతి తెలుసు, కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. దానితో బలమైన ఆధారాలు సేకరించుకొని ముందుకెళ్ళే క్రమంలో వీళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే దానికి చంద్రబాబు నాయుడు గారు చూసి చూడనట్టుగా వెళ్తున్నారు అనే దాని మీద కొంచెం అది రెండోది ఈ భయం కొద్దీ ఈ 2 కారణాలతోటి వాళ్ళు ఇంకా మాకేం భయం లేదు, చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఏం చేయడు అనే విధంగా కార్యకర్తల మనోధైర్యం నింపడం కోసం బయటకు వచ్చి కొంతమంది చేత మాట్లాడిస్తున్నారు. అధినేత కూడా మాట్లాడుతున్నాడు. గమనించుకోవాల్సిన అంశం 5 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు మాట్లాడలేదు కదా, అధికారం పోయిన తర్వాత మాట్లాడుతున్నాడు, తరచుగా వస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటే వాళ్ళలో ఏమాత్రం భయం మొదలైందనేది స్పష్టంగా అర్థమైపోతూనే ఉంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆదాని విషయం వచ్చేసరికి అది కేంద్రమా రాష్ట్రమా అనే విషయాలు చాలామంది మాట్లాడుకుంటున్నారు. అసలు వీళ్ళకి సంబంధం లేదు. ఇక్కడ కేంద్రానికి రాష్ట్రానికి సంబంధం లేకుండానే అమెరికా స్థాయిలో జరిగింది. వాళ్ళు విచారణ చేశారు. వాళ్ళకు సంబంధించినటువంటి అజూర్ సంస్థకు సంబంధించి అక్కడ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో వాళ్ళకి లిస్ట్ అయిన కంపెనీ కాబట్టి వాళ్ళు ఇచ్చిన దాని మీద దృష్టిలో పెట్టుకొని వాళ్ళు విచారణ చేసి వాస్తవాలు ప్రజల ముందు పెట్టారు. అలాగే వాళ్ళ న్యాయస్థానం ముందు కూడా పెట్టారు. వాళ్ళు ఏంటంటే చాలా పకడ్బందీగా చేస్తారు ఏదైనా సరే. అక్కడ ఏదన్నా వాళ్ళు విచారణ చేశారు అంటే దానికి ఒక ప్రామాణికం ఉంటుంది. దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ఆదాని మీద కేసు కూడా పెట్టడం కూడా జరిగింది. ఆదాని మీద ఎందుకు పెట్టారా అంటే 17,000 కోట్ల రూపాయలు అమెరికాలో వివిధ సంస్థల నుంచి అతను రుణం పొంది ఉన్నాడు వాళ్ళ దగ్గర. దానికి కూడా ముడిపడి ఉంటుంది కదా. అట్లాగే వీళ్ళకి సంబంధించినటువంటి షేర్లు ఒక్క రోజులోనే ఎన్నో లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారని చెప్పి చెప్తానే ఉన్నారు ఆదానికి సంబంధించిన ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత. మరి అలాగే కెనడా వాళ్ళు ఒప్పందం కూడా రద్దు చేసుకోవడం కూడా జరిగింది. ఇలాంటి విషయాలన్నీ ఉండి వాళ్ళు పొందుపరిచి రేపు పొద్దున వాళ్ళు భారతదేశానికి సంబంధించి ఆ న్యాయస్థానం ఏ విధంగా సూచనలు చేస్తుంది, దానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు వస్తారు. కాబట్టి జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆదానికి సంబంధించిన విషయం కాబట్టి అప్పుడేం మాట్లాడతారు, దాని మీద వీళ్ళు స్పందిస్తారు ఆ రోజు. ఈలోపు ఏందంటే గతంలో వాళ్ళు చేసిన ఒప్పందాలకు సంబంధించి 2021లోనే పయ్యావులు కేశవ్ గారు దీంట్లో లోపభూయిష్టంగా ఉంది, రాష్ట్రానికి చాలా అన్యాయం జరుగుతుంది అని చెప్పని ఆ రోజే మాట్లాడారు. దానికి వాళ్ళ దగ్గర నుంచి స్పందన రాకపోయే తలికి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆయనతో పాటు సిపిఐ నారాయణ గారు కూడా
చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు 2021లోనే దీనికి సంబంధించి వాళ్ళు న్యాయస్థానానికి కూడా వెళ్ళడం కూడా జరిగింది. మరి ఇప్పుడు వాళ్ళు దాన్ని ఎలా వదిలిపెడతారు? అందివచ్చిన అవకాశం. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకేం బంధువు కాదు కదా, శత్రువే కదా రాజకీయంగా. కాబట్టి వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆ సద్వినియోగం చేసుకునే క్రమంలో మసి వాళ్ళ చేతికి అంటకుండా అమెరికా వాళ్ళే ముందుకు వచ్చారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది, మన చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఎవరు లోక్సభ సభ్యులతోటి, ముందుగా కేంద్రం స్పందన చూసి మీరు మాట్లాడండి అని చెప్పని. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే కేంద్రానికి ఏమన్నా ప్రభుత్వానికి ఆదాని అంటే ప్రధానమంత్రికి హోంమంత్రికి ఆదాని అనే వ్యక్తి స్నేహితుడు కాబట్టి వాళ్ళిద్దరిని ఏదన్నా వీళ్ళు మాట్లాడితే ఈ వైరం పెంచాలని ప్రయత్నం గతంలో చేశారు. కాబట్టి కేంద్రానికి రాష్ట్రానికి చెడగొట్టడానికి వాళ్ళు వీళ్ళని రెచ్చగొడతా ఉన్నారు. వీళ్ళు ఎంత రెచ్చగొట్టినా కూడా వాళ్ళైతే రెచ్చిపోయే మనుషులైతే కాదు. అందుకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడ మాట్లాడిన మాటలే చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. అతను ఏంటంటే 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటే తప్ప, ఉమ్మడి ప్రభుత్వం ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉంటేనే తప్ప ఈ రాష్ట్రం గాడిన పడదనే ఒక నిర్ణయానికి ఆయన వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నాడు. అది వాళ్ళకి అర్థం కాక ఇంకా రెచ్చగొట్టాలని వాళ్ళు ఎంత రెచ్చిపోతే అంత మంచిది నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే దొంగలాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సింది వాళ్ళు. ఇక్కడ చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే సమాధానం చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కాదు. అభియోగాలు ఎవరో ఇప్పుడు ఒకళ్ళ మీద అభియోగం మోపుతారు, వాళ్ళు పోలీసులు తీసుకెళ్తారు, న్యాయస్థానానికి వెళ్తారు. పోలీసులు విచారిస్తారా, అతన్ని విచారిస్తారా? అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. అంటే దొంగ ఎవరు అనేది న్యాయస్థానం చెబుతోంది, చూపిస్తుంది పలానాళ్ళు అని చెప్పని. ఒప్పందాలు ఎలా జరిగినాయి, దీంట్లో అవకతవకలు జరిగినాయి, అతనికి 1750 కోట్ల రూపాయల ముడుపులు అందినాయి అని చెప్పని వాళ్ళు పొందుపరిచారు. దానికి సమాధానం చెప్పుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి, ఆదాని. మీరన్నట్టు దానికి సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళటం జరిగింది. ఇప్పుడు వెళ్ళలేదు, పారిపోయాడు. అండ్ ఇప్పుడు కూడా చూస్తున్నాము, ఇది FBI ఛార్జ్ షీట్లో నమోదు చేసింది. ఇది అమెరికా నుంచి వచ్చినటువంటి కేసు. కానీ ఇప్పుడు కూడా దాన్ని కూటమి ప్రభుత్వం ఏదో బదనాం చేస్తుంది కావాలని చెప్పి వాళ్ళకి సమాధానం చెప్పకుండా కూటమి ప్రభుత్వంపై బుర్రజల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనకు కనిపిస్తోంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా మరి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదంటారా? అండ్ ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించారన్నారు. అండ్ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశారు. గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకోబోతున్నారు వార్తలు వస్తున్నాయి. సో ఈ గవర్నర్ పర్మిషన్ ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? చాలా మంది జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఆంధ్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అది వాళ్ళు చేసినట్టు మూర్ఖంగా వీళ్ళైతే చేయరు. 41 నోటీస్ ఇవ్వాలి, రెండోది గవర్నర్ గారు అనుమతి తీసుకోవాలి, 17A వర్తింపజేస్తారు అతనికి. ఇవన్నీ చాలా ఉన్నాయి. విచారణ చేసి దోషైన తర్వాత అదుపులో తీసుకుంటారు. విచారణ చేయడానికి కూడా గవర్నర్ గారు అనుమతి కావాలి. వీళ్ళు ఆ విధంగా వెళ్తున్నారు. ఇప్పుడు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డిని దీంట్లో నేరస్తుడిగా వాళ్ళు అనుకుంటే, పొందుపరిస్తే దానికి సంబంధించి ఇదిగో పలానా దాంట్లో పలానా ఇలా జరుగుతుంది కాబట్టి మీరు ఏంటి విషయాలన్నీ మీకు ముందు పొందుపరుస్తున్నాము, మీరు అనుమతి ఇస్తే మేము విచారణ ప్రారంభిస్తామని చెప్పని గవర్నర్ గారు అనుమతి కోరిన తర్వాత ముందుకెళ్తారు. అప్పుడు దాకా ఆగాలి కదా. వీళ్ళు ఈలోపే ఇదేదో చంద్రబాబు నాయుడు గారు చేయాలా, చంద్రబాబు నాయుడు గారు ఆపుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకోవాలి అని చెప్పి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం వాళ్ళ మీద విచారణకి ఏం జరుగుతుంది ప్రాథమికంగా ఏం తెలుసుకొని వాళ్ళు ఆ ఒప్పందాల్లో నష్టం జరుగుతుంది కాబట్టి ఒప్పందాలను రద్దు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే వాళ్ళు అడుగుతారో ఆ విచారణకు సంబంధించి ఇక్కడ ఏం జరిగిందో వాళ్ళకి ఇయటానికి మాత్రం అవకాశం ఉంటుంది. ఈ ఒప్పందాల్లో లోపభూయిష్టంగా ఉన్న వాటిని ఎత్తి చూపడానికి గవర్నర్ గారి అనుమతి కోరుకొని ఆయన అనుమతిస్తే ఇతను విచారిస్తారు. ఇది కొంత సమయం కూడా పట్టిద్ది. అదేది మర్చిపోయి ఇప్పుడు గతంలో అతను చేసినట్టుగా చేయాలని చెప్పి అనుకుంటే ఏమవుతుంది? న్యాయస్థానాలు ఏం చెబుతాయి? చివరికి అంకబాబు గారిని కూడా ఏం చేశారు, ఆయనకి నోటీస్ ఇచ్చి మీరు పంపించాలి కదా, మీరు ఎందుకు అదుపులో తీసుకున్నారని చెప్పి న్యాయస్థానం ప్రశ్నించింది కదా. ఇప్పుడు రేపొద్దు న్యాయస్థానం ప్రశ్నిస్తే అప్పుడు వీళ్ళే ఉంటారు, రేపొద్దు చూసారా తొందరపాటు చర్య తీసుకున్నారు, కక్ష సాధింపు చర్య తీసుకున్నారు అని చెప్పని ప్రజల్లో సానుభూతి పొందడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇలా మైత్రి బంధాన్ని విడగొట్టడం కోసం రెచ్చగొడుతున్నారు. వీళ్ళు ఎంత రెచ్చగొట్టినా వాళ్ళు రెచ్చిపోరు. వాస్తవ పరిస్థితులు వాళ్ళు తెలుసు కాబట్టి ఎక్కడ కీలేరికి వాత పెట్టాలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి కూడా అదే విధంగా చేస్తున్నారా అయితే నేను అది భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.